అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుని మనం మొదలు పెట్టుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు, మహిమకు పాత్రుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతలు దేవా. సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచి మేమందరం ఇలా కలుసుకోవడానికి మంచి సమయాన్ని, సందర్భాన్ని, వాతావరణాన్ని ఇచ్చారు. కృతజ్ఞతలు. చెప్పబోచుండగా నాకు మంచి మాటలు దయచేయమని, వినబోచుండగా నీ కుమారులు కుమార్తెలందరికీ మంచి ఆసక్తిని దయచేయమని, మీ చిత్తానుసారంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించమని క్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రతి వారం కూడా మనం యేసుక్రీస్తు వారి నోటి నుండి వచ్చిన మాటలు, డైరెక్ట్గా ఆయన చెప్పిన ఉపమానాలు, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ విశ్వాసంలో బలపడుతూ వస్తున్నాం. ఈరోజు కూడా మనం ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు మార్గంలో వెళుచూ ఉండగా ఆ మార్గం పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టుని శపిస్తాడు. ఆ శపించడం వెనకాల భావం ఏంటి? దాని ద్వారా యేసుక్రీస్తు వారు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నారు? దీని గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం. అందరూ కూడా మీ దగ్గర ఉన్న బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. యేసుక్రీస్తు వారు, ఆయన శిష్యులు ఆ మార్గంలో ఎప్పుడు వెళ్తూ వస్తూ ఉంటారు. రెగ్యులర్గా వెళ్ళొస్తూ ఉండే మార్గం. ఆ రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఆయనకు ఆకలేసింది, ఆకలి కొన్నాడు. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని వద్దకు రాగా, అంజూరపు పళ్ళు ఏమన్నా దొరుకుతాయేమో ఆకలి తీర్చుకోవడానికి అని ఆశతో దేవుడు చెట్టు దగ్గరికి వచ్చాడు. దాని దగ్గరికి రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏదియూ కనబడలేదు. గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయక ఉందువు గాక అని చెప్పాను. దాని దగ్గర పళ్ళేమి దొరకపోయేసరికి యేసుక్రీస్తు వారు ఆ చెట్టుని శపిస్తున్నారు. ఇక నువ్వు నాశనం అయిపో అన్నట్టు. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులు అది చూసి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయేనని చెప్పుకొనిరి. శిష్యులు దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. కొంతమంది సందేహపడచ్చు కూడా. ఎందుకు? పళ్ళు కాయనంత మాత్రాన చెట్టుని దేవుడు శపించాలా? దీని ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు? ఈ విషయాలు మనం ఈరోజు ఆలోచిద్దాం. అందరూ కూడా ఒకసారి జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు వారు నార్మల్గా నలిగిన రెల్లుకి దేనికి కూడా ఆయన హాని చేయడు. నలిగిన రెల్లుకి కూడా ఆయన హాని చేయడు. అయితే ఒక చెట్టుని ఆయన ఇక్కడ శపిస్తున్నాడు అంటే శిష్యులకి, మనకి, అందరికీ కూడా ఒక పాఠాన్ని, ఒక లెసన్ ఆయన చెప్పాలనుకుంటున్నాడు. ఏంటంటే అది చెట్టు చేయబడింది దేనికోసం? చెట్టు సృష్టింపబడింది దేనికోసం? పళ్ళు రావడానికి, జనాలకు ఉపయోగపడడానికి. కాయలు, ఫలాలు వస్తే అది తిని మానవులు, జంతువులు, మిగతా వాళ్ళందరూ కూడా ఆకలి తీర్చుకోవడానికి. అవునా కదా? చెట్టు యొక్క ప్రథమమైన ధర్మం ఏంటంటే మిగతా వాళ్ళకి ఆకలి తీర్చడం. అంజూరపు చెట్టు అంటే మీకు ఇమాజినేషన్కి అందదేమో, ఎక్కువగా రోజు చూడడం కాబట్టి. రోజు మనం మామిడికాయ చెట్టు చూస్తాం కదా, బత్తాయి చెట్టు చూస్తాం కదా. ఇవి గుర్తుపెట్టుకోండి. వాటి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఫలాలు ఇవ్వడం. ఫలాలు లేనప్పుడు ఆ చెట్టు వల్ల ఉపయోగం ఏమన్నా ఉంటుందా? ఉండదు. దాని యొక్క ముఖ్యమైన పనే ఫలాలు ఇవ్వడం. ఫలాలు లేని చెట్టు ఎలా అయితే వృధానో, సత్క్రియలు చేయని మనిషి కూడా వృధా. సత్క్రియలు చేయడానికే మనం భూమి మీదకి వచ్చాం. అందరూ ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం సృష్టింపబడ్డానికి గల కారణం ఏంటంటే దేవుడు ముందుగా కొన్ని సత్క్రియలు చెప్పాడంట. అవి చేయడానికి మనిషికి కొన్ని సత్క్రియలు చేయమని దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. మీరు ఇలా మంచిగా ఉండండి, పక్కన వాళ్ళని ప్రేమించండి, నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, తల్లిదండ్రులను గౌరవించండి, పేదలను ఆదుకోండి. ఇలా కొన్ని సత్క్రియలు దేవుడు మనిషికి నియమించాడు. ఆ సత్క్రియలు చేయడానికే మనిషి సృష్టింపబడ్డాడు. ఇప్పుడు మనిషి పుట్టడం వెనకాల కారణం సత్క్రియలు చేయడం అయితే ఆ సత్క్రియలు చేయని మనిషి ఏంటి? వ్యర్థం. ఉండడం వల్ల ఉపయోగం లేదు. ఫలాలు లేని చెట్టు ఎలా అయితే వృధానో సత్క్రియలు చేయని మనిషి కూడా వృధా. ఫలాలు లేని చెట్టుని యేసుక్రీస్తు వారు ఎందుకు శపించారు అంటే సత్క్రియలు చేయని మనిషి శపింపబడతాడు అని మనకి తెలియడానికి. మనిషి ఎందుకు పుట్టాడో మనిషి మర్చిపోయాడు. ఇప్పుడు చాలామంది ఎందుకు పుట్టాము అని ఏం ఆలోచిస్తున్నారు? ఇదిగో నేను చదువుకోవడానికి పుట్టాను, నేను జాబ్ చేయడానికి పుట్టాను, నేను బాగా ఆస్తి సంపాదించడానికి పుట్టాను, నేను పలానా అమ్మాయి కోసం పుట్టాను, పలానా అబ్బాయి కోసం పుట్టాను, నా లైఫ్ని ఎంజాయ్ చేయడానికి పుట్టాను. ఇలా రకరకాల అర్థాలు చెప్పుకుంటున్నారు. కానీ
ప్రతి మనిషి పుట్టింది దేనికోసం అంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. ముందుగానే చెప్పాడు ఏం చేయాలో మొత్తం అంతా కూడా మనం పుట్టక ముందే రాయించి ఇచ్చాడు ఆజ్ఞలు. ముందుగా దేవుడు పెట్టిన సత్క్రియలు చేయడానికి మనం సృష్టింపబడ్డాం. కానీ ఎందుకు పుట్టామో మర్చిపోయి ఈరోజు మనిషి బతుకుతున్నాడు. నాతో ఒక వ్యక్తి అన్నాడు అనమాట, ఈ కాలంలో చదువుకోని వాళ్ళే దేవుణ్ణి నమ్ముకుంటారయ్యా, చదువుకున్న వాళ్ళు దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటారు అని ఒక వ్యక్తి అన్నాడు అనమాట. మీరు ఒకసారి గమనించండి, చదువుకున్న వాళ్ళు ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నారు? జాబ్ చేసేవాళ్ళు, డబ్బులు సంపాదించేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు దేవుడికి ఎందుకు దూరం అయిపోతున్నారు? ఎందుకంటే చదువు అనే పదానికి ఈరోజు అర్థం మారిపోయింది. పాతకాలంలో చదువు అంటే ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడం, మన జీవితంలో మనం ఎలా బతకాలి, తల్లిదండ్రులతో ఎలా బతకాలి, పెద్దవాళ్ళతో ఎలా బతకాలి, తప్పు చేయకుండా ఎలా బతకాలి, ఇది చదువు అంటే. కానీ ఈ కాలంలో చదువు అంటే ఏంటంటే జాబ్ తెచ్చుకోవడానికి నేను ఏవేవి బట్టి పట్టాలి, జాబ్ తెచ్చుకోవడానికి నేను ఏమేమి నేర్చుకోవాలి, ఏ కంప్యూటర్ ముందు కూర్చోవాలి, ఇది ఈరోజు చదువు. చదువు అనే పదానికి ఒక మనిషిని మంచి మనిషిగా మార్చడం అనే అర్థం పోయి ఒక మనిషిని డబ్బున్న మనిషిగా మార్చడం అనే కొత్త అర్థం వచ్చింది. ఇవాళ చదువు దేనికంటే, జాబ్ దేనికంటే డబ్బు కోసం. అవునా కదా? సర్టిఫికేట్ ఇవ్వం, జాబ్ రాదు, కానీ మీ పిల్లలు మంచి పిల్లలుగా తయారవుతారు అంటే మీరు ఆ స్కూల్లో జాయిన్ చేస్తారా మీ పిల్లల్ని? చదువు అనే పదానికి ఈరోజు డబ్బు కోసం చేసే ఒక పని అని అర్థం మారిపోయింది. అందుకే చదువుకున్నాము అన్న పేరైతే ఉంది, కానీ డబ్బు అనే ఆశ ఉంది కాబట్టి మనసులో దేవునికి చాలామంది దూరం అయిపోతున్నారు. దేవుడే చెప్పాడు కదా, మీరు దేవునికి సిరికి అంటే దేవుడికి డబ్బుకి ఇద్దరికీ దాసులుగా ఉండలేరు. ఏదర్ దేవుణ్ణి ప్రేమించి డబ్బును ద్వేషిస్తారు, లేదా డబ్బును ప్రేమించి దేవుణ్ణి ద్వేషిస్తారు. రెండిట్లో ఏదో ఒకటి జరిగిద్ది, కానీ రెండు పడవల మీద కాలేసి వెళ్ళటం అయితే మాత్రం జరగదు అని చెప్పాడు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు కూడా అవే. ఈ కాలంలో యాజ్ ఇట్ ఈజ్ అలాగే జరుగుతుంది. మనుషులు డబ్బు వెనకాల పరిగెడుతున్నారు, మనుషులు ఎంటర్టైన్మెంట్ వెనకాల పరిగెడుతున్నారు, సినిమాల వెనక, పబ్బుల వెనకాల, తల్లిదండ్రులను వదిలేసి ఊరంతా తిరగడం వెనకాల ఎంటర్టైన్మెంట్ వెనకాల పరిగెడుతున్నారు. మనుషులు వ్యభిచారం వెనకాల పరిగెడుతున్నారు. వ్యభిచారం కోసం కన్న తల్లిదండ్రులను కూడా వదిలేసే పరిస్థితులు వాళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే స్కూల్లో చదువు అయితే చెప్తున్నారు, కానీ నిజమైన చదువు, సంస్కారం నేర్పించే చదువు, మనిషిని మంచిగా మార్చే చదువు ఇవాళ కరువైపోయింది. స్కూల్లో దొరకట్లేదు. మరి బైబిల్లో ఉంది కదా మంచిగా బతకండి అని చెప్తే దానికి మతం అనే ముద్రేసేస్తున్నారు. మనిషిని మంచిగా మారుస్తున్నాము అనే దానికి మతము అనే ముద్రేసేసరికి జనాలు కూడా అదేదో మతం అనుకుంటున్నారే కానీ అది మనిషిని మంచిగా మార్చేది, మంచి విలువలు నేర్పించేది, సత్క్రియలు చేయాలి, తల్లిదండ్రుల్ని మోసం చేయకూడదు, తల్లిదండ్రుల్ని పోషించాలి, ఎదుటివాడిని తిట్టకూడదు, కొట్టకూడదు, అబద్ధాలు ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఇలా మంచి విషయాలు నేర్పించేది అనేలా చూడట్లే ఇవాళ దేవుణ్ణి. దేవుడు అనగానే ఒక మతం, డబ్బులు లేనప్పుడు, రోగాల బారిన పడ్డప్పుడు అప్పుడే దేవుడి దగ్గరికి రావాలి అన్నట్టుగా ఒక తప్పుడు అభిప్రాయం జనాల మనసుల్లో పాతుకుపోయింది. కానీ క్రైస్తవులుగా అదంతా మనం సరిచేయాలి. మనిషి ఎందుకు పుట్టాడు అంటే సత్క్రియలు చేయడానికి అని ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పాలి. అలా చెప్పడానికే మనం పుట్టాం. ఆ సత్క్రియల్ని మన జీవితంలో చూపించడానికి, మనం మంచి పనులు చేయడానికే మనం పుట్టాం. కానీ మనం ఎందుకు పుట్టాము అనేది మనం మర్చిపోయి ఎట్లా పడితే అట్లా బతుకుతున్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతాం? మనం కూడా శపింపబడతాము. ఫలాలు లేని అంజూరపు చెట్టు ఎలా అయితే శపింపబడిందో సత్క్రియలు లేని మనిషి కూడా అలాగే శపింపబడతాడు అని మనకి తెలియడానికి, శిష్యులకి అందరికీ తెలియడానికి దేవుడు ఇక్కడ ఈ అంజూరపు చెట్టుని శపించాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ జీవితంలో 24 గంటలు ఉన్న రోజుకి 24 గంటల్లో మీరు ఎంతసేపు మీరు ఎందుకోసం సృష్టింపబడ్డారో ఆ పని చేస్తున్నారు చెప్పండి. మీరు ఎందుకోసం సృష్టింపబడ్డారు? దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవడానికి సృష్టింపబడ్డారు. ఏంటి ఆజ్ఞలు? ఒక్కడే దేవుడని గుర్తించడం, విగ్రహాలకు దూరంగా ఉండడం, మూఢనమ్మకాలకు దూరంగా ఉండడం, తల్లిదండ్రులను గౌరవించడం, దొంగతనం చేయకుండా ఉండడం, వ్యభిచారం చేయకుండా ఉండడం, మోసం చేయకుండా ఉండడం, పొరుగువాడిని తిట్టకుండా, కొట్టకుండా, నరహత్య చేయకుండా, వాడిదేది ఆశించకుండా ఉండడం, ఇవి మంచి కార్యాలు. వీటి కోసం మనిషి సృష్టింపబడ్డాడు. మీ జీవితంలో ఒక రోజులో 24 గంటలు ఉంటే ఎంతసేపు మీరు ఈ పనుల మీద ఉంటున్నారు చెప్పండి. దేవుడి గురించి కొత్త విషయాలు నేర్చుకోవడం, తెలుసుకున్న విషయాలు పాటించడం, దేవుడికి ప్రార్థన చేయడం, ఈ విషయాల మీద రోజులో 24 గంటల్లో మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారు చెప్పండి. అంటే మనం ఎందుకోసం సృష్టింపబడ్డామో దానికోసం రోజుకి 1 గంట కూడా కేటాయించట్లేదా మనుషులు? కేటాయించట్లా. అందుకే దేవుడు కోపం వచ్చింది. అదే చెప్తున్నాడు. అంజూరపు చెట్టుని ఎందుకు శపించాడంటే దేవుడు, రేపొద్దున మీరు పుట్టిన పని మీరు నెరవేర్చకపోతే, మీరు ఎందుకోసం పుట్టారో ఆ పని మీరు చేయకపోతే మీరు కూడా ఈ అంజూరపు చెట్టు వలె శపింపబడతారు అని మనందరికీ కూడా తెలియడానికి. ఇదేదో ఈ ఒక్క సందర్భమే కాదండి, బైబిల్లో ఇంకా చాలా సందర్భాలు ఉంటాయి. ఉదాహరణకి 2 సందర్భాలు మాట్లాడుకుందాం మనం. మొదటిది, యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్యని మొదలుపెట్టిన స్టార్టింగ్లో, ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కాబట్టి జాగ్రత్త పడండి, త్వరగా మారు మనసు పొందండి అని ప్రకటించడం మనం చూస్తాం. గొడ్డలు ఎక్కడుంది?
చెట్ల వేరు అంటే నరకడానికి సిద్ధంగా ఉంది గొడ్డలి. ఎప్పుడైతే చెట్టు సరిగ్గా ఎదగదో, దానివల్ల ఉపయోగం లేదో, గొడ్డలతో ఏం చేస్తాం? చెట్టును నరికేస్తాం. అలాగే మీరు కూడా అంత్యకాలానికి, క్రీస్తు రాకడికి దగ్గరలో ఉన్నారు. మీరు ఫలించలేదనుకో, అభివృద్ధి చెందలేదనుకో, మీలో సత్క్రియలు కనబడలేదనుకో, గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది. చెట్టు ఎలా అయితే వెంటనే నరికేయడానికి అది సిద్ధంగా ఉందో, మనం కూడా నరికివేయబడి నరకానికి అంత త్వరగా వెళ్ళిపోతాము, రాకడ అంత దగ్గరగా ఉంది అని దాని అర్థం. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది. కాబట్టి త్వరగా మారు మనసు పొందండి. త్వరగా మీరు ఎందుకు పుట్టారో ఆ పనులు మీరు చేయండి. రోజులో కొంత సమయం దేవుడి కోసం కేటాయించండి అని దేవుడు చెప్తున్నాడు. ఇట్లాంటిదే ఇంకో సందర్భం కూడా ఉంటుంది. ఇదిగో కోత కాలము దగ్గరికి వచ్చింది అంటాడు యేసుక్రీస్తు వారు. ఈ మాట మనం సువార్తలో చాలాసార్లు గమనిస్తాం. అంటే పంట ఎదిగింది, కోత కాలం దగ్గరికి వచ్చింది. కోత కాలంలో ఏం చేస్తాడు రైతు? మంచిది పంట మాత్రం పక్కన పెట్టుకుంటాడు. ఏవైతే తుప్పలో, తీగలో, అనవసరమైన చెట్లు ఉంటే అన్ని పీకి పక్కన పడేస్తాడు. కోత కాలం రెడీగా ఉంది. యేసుక్రీస్తు రాకడ కాలం రెడీగా ఉంది. మనము ఎందుకోసం సృష్టింపబడ్డామో ఆ సత్క్రియలు మనం చేసామనుకోండి, దేవుడు మరణం తర్వాత మనల్ని మంచి పంట అంటే పరలోకంలో వేస్తాడు. లేదనుకో, మనం ఎందుకోసం సృష్టింపబడ్డామో ఆ పని మనం చేయట్లేదు అనుకో, దాన్ని తీసి నరకంలో వేస్తాడు. ఇప్పుడు మన ఇంట్లో అయినా అంతే కదా, ఫోన్ పని చేయట్లా, పగిలిపోయింది. ఫోన్ ఏం పని చేయాలి? వేరే వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళు మనతో మాట్లాడడానికి మధ్యలో అదొక మీడియం. ఫోన్ పగిలిపోయింది అనుకో, దాని ఉపయోగం పోయింది అనుకో, ఏం చేస్తాం? పగిలిపోయిన ఫోన్ తీసి పక్కన పడేసి కొత్త ఫోన్ కొనుక్కుంటాం, అవునా కదా? లేదా రిపేర్ చేసుకుంటాం, అవునా కదా? అంతేగాని పాడైంది కదా అని అలాగే వదిలేస్తాం, దాన్ని పడేసి కొత్తదన్న కొనుక్కుంటాం, రిపేర్ అన్న చేయించుకుంటాం. రిపేర్ అవ్వదు అన్నప్పుడు పడేసి కొత్తది కొనుక్కుంటాం. మనిషి కూడా అంతే. మనిషికి ఇచ్చిన పని ఏంటంటే సత్క్రియలు చేయడం. ఎప్పుడైతే మనిషి అది చెయ్యడో, తను ఎందుకోసం పుట్టాడో అది మనిషి మర్చిపోతాడో, అప్పుడు మనిషి కూడా శపింపబడతాడు, నాశనం అవుతాడు, నరకానికి వెళ్తాడు. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, నరికేస్తాడు చెట్టుని. కోతకాలం వచ్చేసింది, ఉపయోగం లేని వాటిని రైతు నరికి పక్కన పడేస్తాడు అని దేవుడు ఉపమాన రూపంలో చెప్తున్నాడు. అంజూరపు చెట్టుని శపించడం వెనకాల కారణం ఏంటంటే, మనిషిని చూస్తాడు దేవుడు, పరిశీలిస్తాడు. ఈ అంజూరపు చెట్టును కూడా పండ్లు వచ్చే కాలంలో చూశాడు, పండ్లు రాని కాలంలో కూడా చూశాడు. ఇప్పుడు కొన్ని ఉంటాయి, మామిడి పండ్లు ఉంటాయి, సమ్మర్లో పండుతాయి, వింటర్లో పండవు. సేమ్ అలాగే అంజూరపు చెట్లు కూడా ఒక కాలంలో కాస్తాయి, ఇంకో కాలంలో కాయవు. ఆ అంజూరపు చెట్టుకి ఫలాలు వచ్చే కాలంలో చూశాడు, ఫలాలు రాని కాలంలో కూడా చూశాడు. ఏమో ఈ కాలంలో పండలేదు, ఇంకో కాలంలో వస్తాయేమో ఫలాలు అని అప్పుడు కూడా చూశాడు దేవుడు. ఆ మార్గం రోజు తిరిగేదే, అది సంవత్సరంలో ఏ రోజు కూడా పండుగ రాట్లా, కానీ ఆకులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆకులు ఉండి ఫలాలు లేని చెట్టు వ్యర్థం. మన జీవితంలో ఎన్నో దినాలు ఉన్నాయి, ఎన్నో పనులు చేస్తున్నాం, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, కానీ మనలో సత్క్రియలు లేకపోతే మనం కూడా వ్యర్థం. ఆకులుండి ఫలాలు లేని వాళ్ళగా మనం తయారవుతాం. సేమ్ దేవుడు కూడా మనల్ని అలాగే పరిశీలిస్తాడు. ఆ అంజూరపు చెట్టును పరిశీలించినట్టే, నువ్వు ఒకరోజు కాకపోతే ఒకరోజు అన్నా సత్క్రియలు చేస్తావేమో, ఈ రోజు కాకపోతే రేపన్నా మారతావేమో, ఈ సంవత్సరం మారలా ఇంకో సంవత్సరం అన్నా మారతావేమో అని దేవుడు నిన్ను చూస్తాడు చూస్తాడు చూస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఇంకెప్పటికీ మారట్లేదు, నువ్వు ఎందుకు పుట్టావో నువ్వు తెలుసుకోవట్లేదు, దాని ప్రకారంగా నువ్వు జీవించట్లేదు అని ఆయన అనుకుంటాడు, అప్పుడు ఏం జరిగింది? మనము శపింపబడతాము. ఎలా అయితే చెట్టు ఎండిపోయి నాశనం అయిపోయిందో, మనం కూడా మరణానికి లోనవుతాము, చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతాము. భూమి మీద మనకి దినాలు ఉన్నప్పుడే, ఇంకా జీవితం ఉన్నప్పుడే మనము ఎందుకు పుట్టామో మనం గ్రహించాలి. బైబిల్లో ఉన్న ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకోవాలి. అది యేసుక్రీస్తు వారు ఈ అంజూరపు చెట్టుని శపించడం వెనకాలన్న మొట్టమొదటి కారణం. ఇకపోతే రెండో కారణం కూడా ఉందంట. శిష్యులు అడుగుతున్నారు, ఎందుకు ప్రభువా దీన్ని శపించావు అంటే, అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు చూడండి, 21వ వచనం. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహ పడకుండిన ఎడల, సందేహం లేకుండా విశ్వాసంతో అడిగారనుకో, ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవి అని నమ్మిన ఎడల మీరు వాటన్నింటినీ పొందుదురని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదిగో మీరు విశ్వాసముతో ఇది జరిగిద్ది అని అనుకుంటే అది కంపల్సరీగా జరిగిద్ది. అంజూరపు చెట్టు నాశనం అయిపోవడం ఏంటి? ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయాలి అని మీరు అనుకున్నా కానీ మీరు విశ్వసిస్తే అది నిజంగానే జరిగిద్ది. ప్రార్థనతో అసాధ్యమైనది ఏది లేదు అంటున్నాడు యేసుక్రీస్తు వారు. కానీ ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే, ప్రార్థనతో మనం ఏం అడుగుతున్నాం? ఆకులు అడుగుతున్నాం. అంజూరపు చెట్టుకి ఆకులు ఎట్లా వచ్చాయి? ఆకులు అడుగుతున్నాం, పళ్ళు అడగట్లా. పళ్ళు అడగాలి. ప్రార్థనలో మనం ఏం అడగాలి? ఫలాలు. మనిషి దేనికోసం చేయబడ్డాడు? దేనికోసం చేయబడ్డాడు? సత్క్రియలు చేయడానికి. ప్రభువా, నేను సత్క్రియలు చేయలేకపోతున్నా, చేయడానికి నాకు సహాయం దయచేయి. ఇదిగో నేను మంచిగా ఉండలేకపోతున్నా, చేయడానికి నాకు సహాయం దయచేయి. ఇదిగో నేను ఇక్కడ పడిపోతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించు. ఇంకోసారి నేను ఇలా పాపంలో పడిపోకుండా నాకు నీ సహాయం దయచేయి అని సత్క్రియల కోసం మనం దేవుణ్ణి ప్రార్థించాలి. కానీ ఇప్పుడు మనం దేనికోసం ప్రార్థిస్తున్నాం? అందరూ కూడా
డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి, అందరికంటే నేనే గొప్పగా ఉండాలి, నన్ను చూసి అందరూ కూడా గొప్పవాళ్ళు అనుకోవాలి. ఈ లోకానుసారమైన వాటి కోసమే మనం ప్రార్థిస్తున్నాం దేవుణ్ణి. అక్కడ పొరపాటు జరుగుతుంది. మనం ప్రార్థించేవి మనకి ఎందుకు దొరకట్లేదు అంటే, మొట్టమొదటిది మనం ఆకుల కోసం అడుగుతున్నాం, పళ్ళ కోసం అడగట్లా. అట్లాగని ఆకుల కోసం అడగడం తప్ప, ఇదిగో ఈ భూమి మీద ఉండేవి అడగడం తప్ప దేవుణ్ణి డబ్బు అడగకూడదా దేవుణ్ణి, ఆరోగ్యం అడగకూడదా దేవుణ్ణి, రక్షణ అడగకూడదా దేవుణ్ణి, ఇల్లు అడగకూడదా దేవుణ్ణి? అడగొచ్చు, అడగకూడదని అనట్లా. వాటికంటే ముఖ్యమైనది ఏంటిది? సత్క్రియలు. ముందు వాటిని అడగాలి, వాటి కోసం ఇవి అడగాలి. ఉదాహరణకి ఆకులు అనేవి దేనికోసం? పండు రావడం కోసం. ఆకులు అనేవి ఉంటాయి చెట్టుకి, ఆకులు లేకుండా ఏ చెట్టు ఉండదు. ఆకులు దేనికోసం అంటే పళ్ళు రావడం కోసం. అలాగే భూమి మీద ఉండే డబ్బు, బంధాలు, ఆరోగ్యం, ఇల్లు, ఇవన్నీ దేనికోసం? మనలో సత్క్రియలు రావడానికి. ఆ ఫలాలు, సత్క్రియలు అనే ఫలాలు రావడానికి భూమి మీద మిగతావన్నీ కూడా. మనము రాజ్యము నీతిని వెతికితే మీకు కావాల్సినవి మీకు ఇస్తాడు. తిండి అయినా, తాగేదైనా, రక్షణ అయినా, ఇల్లు అయినా, బట్ట అయినా, ఏదైనా కానీ ముందు మీరు దేవుని రాజ్యాన్ని వెతికితే మీకు కావాల్సినవి దేవుడు ఇస్తాను అని దేవుడు చెప్పాడా లేదా? అలాగే మనము సత్క్రియల కోసం దేవుణ్ణి ఏదైనా అడగొచ్చు. ప్రభువా, ఇదిగో నేను ఇలా విశ్వాసంలో బలపడడానికి నాకున్న అప్పులు అడ్డు వస్తుంది, తీర్చు. నేను ఇలా విశ్వాసంలో బలపడడానికి నా పేదరికం అడ్డు వస్తుంది, దాన్ని తీసే. నేను విశ్వాసంలో బలపడడానికి నా అనారోగ్యం అడ్డు వస్తుంది, దాన్ని తీసే అని సత్క్రియల కోసం మీరు ఏది అడిగినా కానీ దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అది కూడా ముందు మీరు విశ్వసించాలి. ప్రార్థన చేసేటప్పుడే ఇది నాకు వచ్చేసింది అని మీరు నమ్మితే అది ఖచ్చితంగా దేవుడు చేస్తాడంట. ఏదో చిన్న చిన్నవి మాత్రమే కాదు, కొండ ఎత్తబడి సముద్రంలో పడవే అంత పెద్దదే మీరు ప్రార్థన చేసి నమ్మితే అది ఖచ్చితంగా జరిగిద్ది అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఎంత నమ్మకంతో, విశ్వాసంతో మనం ఉండాలి. అలాగే వేటి కోసం అడగాలి? పళ్ళ కోసం అడగాల, ఆకుల కోసం అడగాల, మన జీవితంలో దేనికోసం దేవుణ్ణి ప్రార్థించాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ 2 విషయాలు నేర్పిస్తున్నాడు ఈ అంజూరపు చెట్టుని శపించడం వల్ల. ఒకటి, మనిషి ఏదైనా విశ్వాసముతో చేస్తే అది ఖచ్చితంగా దక్కుద్ది. విశ్వాసంతో మీరు ప్రయత్నించండి. ఏదైనా, జాబ్ అయినా, చదువైనా, ఆరోగ్యమైనా, డబ్బైనా, ఏదైనా మీరు విశ్వాసంతో ప్రయత్నించండి, విశ్వాసంతో ప్రార్థించండి. అది వచ్చిద్ది అని నమ్మండి, దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. కానీ వాటన్నింటికన్నా పైన నేను మంచిగా ఉండాలి, సత్క్రియలు చేయాలి, వాటి కోసమే ఇవన్నీ. సత్క్రియలు చేయడానికి ఇవన్నీ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఏదైనా కానీ ప్రార్థన ద్వారా సాధ్యమైద్ది అనే 2వ విషయాన్ని అంజూరపు చెట్టు ద్వారా నేర్పిస్తున్నాడు. మొదటి పాఠం, మొదటి విషయం ఏంటి? ఏదైనా కానీ ఎందుకోసం అది సృష్టింపబడిందో అది జరగకపోతే ఫలాలు లేని చెట్టు వృధా, సత్క్రియలు చేయని మనిషి కూడా వృధా, శపింపబడతాడు, నాశనం అవుతాము. ఒకవేళ మనం ఎందుకోసం సృష్టింపబడ్డామో అది మనం చెయ్యకపోతే మనం నాశనం అవుతాము అనేది మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే రెండవ పాఠం ఏంటి? విశ్వాసముతో మీరు ఏదైనా అడగండి, అది ఖచ్చితంగా దేవుడు మీకు దయచేస్తాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఏం అడుగుతున్నాం అనేది కూడా మనం చూసుకోవాలి. ఏం అడుగుతున్నాం దేవుణ్ణి? భూలోక సంబంధమైన అడుగుతున్నామా, పరలోక సంబంధమైన అడుగుతున్నామా అనేది కూడా మళ్ళీ మనం ప్రశ్నించుకోవాలి. ఈ 2 విషయాలు కూడా యేసుక్రీస్తు వారు అంజూరపు చెట్టుని శపించడం ద్వారా మనకి నేర్పిస్తున్నాడు. ఇదే సందర్భం, ఈ అంజూరపు చెట్టుని శపించడం అనే సందర్భం మనకి మార్కు సువార్తలో కూడా కనబడుతుంది. అది కూడా చదువుకుని ఈరోజు మనం క్లోజ్ చేసుకుందాం. మార్కు సువార్త మీరు అందరూ కూడా తీసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూసి, ఇందాక మనం చదువుకున్న సందర్భమే, అంజూరపు చెట్టును చూశాడు, దాని దగ్గర పళ్ళేవి లేవు, దేవుడు దాన్ని శపించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి, 15వ వచనం. వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చువారి బల్లలను, గుమ్మములము వారి పీఠములను పడదోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవనిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసితిరి అనెను. 20వ వచనం నుండి మళ్ళీ అంజూరపు చెట్టు గురించి మాట్లాడుకుంటాం. యేసుక్రీస్తు వారు త్రోవలో అంజూరపు చెట్టుని శపించారు, దేవాలయానికి వెళ్ళారు. మళ్ళీ రిటర్న్ వచ్చే టైంలో శిష్యులు అంజూరపు చెట్టు పాడైపోవడం చూసి యేసుక్రీస్తు వారిని అడిగారు, ప్రభువా ఏంటిదో వెంటనే జరిగిపోయిందనగా అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తారు, ఇదిగో మీరు విశ్వాసంతో ఈ కొండ అక్కడికి వెళ్ళిపోయి సముద్రంలో పడాలన్నా కానీ పడిద్ది అని. ఈ సందర్భానికి యేసుక్రీస్తు వారు ఆ చెట్టుని శపించడానికి, శిష్యులు ఎందుకు శపించావు అని అడగడానికి మధ్యలో ఈ సందర్భం జరుగుతుంది అనమాట. ఏంటి ఆ సందర్భం? దేవాలయంలోకి వెళ్ళి ఆ దేవాలయంలో ఎవరెవరైతే
ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో దేవుడు వాటన్నిటిని కూడా నాశనం చేసి వాళ్ళ బల్లలు పడవేసి వాళ్ళని కొట్టి వాళ్ళని తరిమేసి మీరు నా దేవాలయాన్ని దొంగల గుహగా మారుస్తున్నారు అన్నాడు దేవుడు. దొంగల గుహ అంటే ఏంటి? అందులో అందరూ దోచుకునే వాళ్ళు ఉంటారు, దోచుకోవడానికి అక్కడికి వస్తూ ఉంటారు. సేమ్ ఇవాళ మనం చర్చికి దేనికోసం వెళ్తున్నాం? దేవుడితో వ్యాపారం చేయడానికి వెళ్తున్నావా? ప్రభువా నువ్వు నాకు ఆరోగ్యం ఇవ్వు, నేను నీ చర్చికి వచ్చి కానుకిస్తా. ప్రభువా నువ్వు నాకు డబ్బు ఇవ్వు, నేను నీ చర్చికి వచ్చి దశంభాగం ఇస్తా. ప్రభువా మా ఇంట్లో పెళ్లి చేయి, జాబ్ ఇవ్వు, నేను నీ కోసం ఉపవాసం ఉంటా. అలాగేమన్నా దేవుడితో మనం బేరసారాలు జరుపుకుంటున్నావా? చర్చికి అందుకోసమే వెళ్తున్నావా? ఒకసారి మీరు ఆలోచించాలి. అందుకోసమే మనం చర్చికి వెళ్తుంటే మనము చర్చిని ఒక వ్యాపార గృహంగా, దొంగల గుహగా మార్చాము అని దాని అర్థం. చర్చి దేనికోసం అంటే ప్రార్థన కోసం. ప్రార్థన దేనికోసం అంటే సత్క్రియల కోసం. ప్రార్థన దేనికోసం చేస్తామండి? మనం చేసిన పాపాలకి పశ్చాత్తాపడడానికి, చెయ్యాల్సిన సత్క్రియలకి దేవుడిని సహాయం అడగడానికి. అవునా కదా? ప్రార్థనా మందిరము అంటే అది పరలోకానికి సంబంధించిందై ఉంటుంది. దొంగల గుహ అంటే అది భూలోకానికి సంబంధించిందై ఉంటుంది. భూలోకానికి సంబంధించిన వాటి కోసమే మనం యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనకన్నా దౌర్భాగ్యులు ఇంకొకళ్ళు లేరు అని బైబిల్ మనకి చెప్తుంది. భూ సంబంధమైన వాటి కోసమే మనం చర్చికి వెళ్ళకూడదు. పరలోక సంబంధమైన వాటి కోసం మనం చర్చికి వెళ్ళాలి. దేవుడు అవసరం అనుకుంటే భూ సంబంధమైన వాటిని ఇస్తాడు. అవసరం అనుకుంటే కొన్నిసార్లు శ్రమలు పెడతాడు, కష్టాల్లో పెడతాడు, శోధన పరీక్షలు పెడతాడు. అయినప్పటికీ కూడా పరలోక సంబంధమైన వాటిని పొందుకోవడం కోసమే అనేది మనకు గుర్తుంటే మనం యోబులాగా, అబ్రహాములాగా, యోసేపులాగా నిలబడగలుగుతాం. ఎప్పుడు? భూ సంబంధమైనవి అంటే డబ్బు, ఆరోగ్యం, జాబు, పెళ్ళి ఇవన్నీ కూడా మనము సత్క్రియలు చేయడం కోసం, పరలోకాన్ని పొందుకోవడం కోసం అనేది మనకు గుర్తున్నప్పుడు మనం దేవుని ప్రార్థనా సన్నిధిలో గట్టిగా నిలబడగలుగుతాం. ఎప్పుడైతే పరలోకం అనేది మన మైండ్లోంచి ఎగిరిపోద్దో, మనం సత్క్రియలు చేయాలి అనేది మన మైండ్లోంచి ఎగిరిపోద్దో, దేవుడి దగ్గరికి ఎందుకు వస్తామయ్యా అంటే ప్రభువా డబ్బు ఇవ్వు, ప్రభువా జాబ్ ఇవ్వు, ప్రభువా పెళ్లి చేయి, వీటి కోసమే దేవుడి దగ్గరికి వస్తాం. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనలో మొట్టమొదటిగా రావాల్సింది ఏంటంటే మారు మనస్సు. దేవుడితో మనం ఏదో డీల్ కుదుర్చుకోవట్లా, ప్రభువా నువ్వు నాకు ఇచ్చే, నేను నీకు ఇచ్చేస్తానని డీల్ కుదుర్చుకోవట్లా. దేవుడి దగ్గరికి మనం ఎందుకు వెళ్తున్నాం అంటే ప్రార్థన చేసుకోవడానికి, ఆరాధించడానికి, ఆయన వాక్యం వినడానికి. ఇవన్నీ దేనికోసం అంటే సత్క్రియల కోసం. సత్క్రియలు నువ్వు చెయ్యాలి. సత్క్రియలు చేయకుండా పాపాలు చేసావు కదా, వాటికి పశ్చాత్తాపడాలి. వీటి కోసం మనం దేవుడి మందిరానికి రావాలి. దేవుడి మందిరంలో ఇవి జరగాలి అనేది ఉద్దేశం. ఎక్కడెక్కడైతే ఇవి జరగట్లేదో అది పళ్ళు లేని, ఫలాలు లేని అంజురపు చెట్టు వంటిది. దాన్ని దేవుడు ఏం చేస్తాడు? శపిస్తాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దేవునికి సిరికిని ఒకడు దాసుడుగా ఉండనేరడు. మనం దేవుడు వెనకాల పరిగెత్తాం అనుకోండి, సత్క్రియల వెనకాల పరిగెత్తాం అనుకోండి, మనకు కావాల్సిన ఇల్లు అయినా, పెళ్ళైనా, డబ్బు అయినా, ఏదైనా మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. ముందు మనం సత్క్రియలు వదిలేసి డబ్బు వెనకాల, పెళ్ళి వెనకాల, ఇల్లు వెనకాల, వాటి వెనకాల పరిగెత్తాం అనుకోండి, అధికారం వెనకాల, పరువు వెనకాల, వాటి వెనకాల మనం పరిగెత్తాం అనుకోండి, దేవుడు మనకు దూరం అయిపోతాడు. ఇవన్నీ పొందుకున్న మనం నరకానికి వెళ్ళిపోతాం. రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట మీరు వెతకండి. మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఆయన మీకు అవన్నీ కూడా దయచేస్తాడు. మనకేం కావాలో దేవుడు తెలీదా? తెలుసు. ఆయన మనకు దయచేస్తాడు. ఎప్పుడంటే ముందు మనం ఎందుకోసం పుట్టామో, సత్క్రియల కోసం మనం పుట్టాం కదా, దాన్ని మనం వెతికినప్పుడు అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. వేటి కోసం వెతకాలి? వేటి కోసం అడగాలి? సత్క్రియల కోసం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు పరిశీలన అంటున్నారంట. ఏమంటున్నారు? 18వ వచనం, శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన్ను ఏలాగు సంహరించుదుమా అని ఆ సమయమును చూచుచుండిరి. ఎప్పుడైతే ఒకడు తప్పు చేస్తున్నప్పుడు తప్పు అని చెప్పామో వాటిలో ఆటోమేటిక్గా రెండు కలుగుతాయి. ఒకటి ఏదైనా పశ్చాత్తాపమన్నా కలుగుద్ది, రెండు వాడి హృదయం కఠినమన్నా అవుద్ది. రెండే కలుగుతాయి. ఇప్పుడు నేను చెప్తున్నా, వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, ఎదుటి వాళ్ళ మీద కోప్పడకూడదు, మోసం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. వీటిల్లో ఏదో ఒక మాట మీకు తగిలి ఉంటుంది. ఖచ్చితంగా వీటిల్లో ఏదో ఒక మాట మీకు తగిలి ఉంటుంది. వాటిలో రెండే వస్తాయి. ఒకటి, అయ్యో నేను పాపం చేశాను కదా, ఇంకోసారి చేయకూడదు అనే పశ్చాత్తాపం అన్న మీలో వస్తుంది. లేదా ఇతడు నా గురించి తెలిసి తప్పు చెప్తున్నాడు, లేదా ఏమైంది నేను మంచి కోసమే చేశా, నా కుటుంబం కోసం చేశా, నేను డబ్బు కోసం చేశా అని మనల్ని మనం సమర్థించుకొని మన హృదయాన్ని కఠినపరుచుకుంటాం. దేవుడి మాట మన చెవి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడి మాట మన హృదయం దగ్గరికి వచ్చినప్పుడు రెండే రెండు కలుగుతాయి. ఎయిదర్ పశ్చాత్తాపం అన్నా కలిగిద్ది, లేదా కఠినం అన్నా అయిపోతాం. రెండింటిలో ఏది జరుగుతున్నాం? ఇక్కడ పరిశీలన అయిపోయారు, కఠినం అయిపోయారు. మనం అలా కఠినం అవ్వకూడదు. దేవుడి మాటలు విని ఎవరన్నా ఒరే నువ్వు ఎందుకు పుట్టావంటే సత్క్రియలు చేయడానికి రా, భూమి మీద ఆనందపడడానికి కాదు, పరలోకాన్ని పొందుకోవడానికి. భూమి మీద నువ్వు ఏ విషయాల్లో తప్పిపోతున్నావో, ఏ విషయాల్లో పాపం చేస్తున్నావో వాటి నుండి బయటపడడానికి, రక్షణ పొందడానికి అని మనకి చెప్పినప్పుడు దాని నుండి బయటకు వచ్చి పాపము నుండి, లోకము నుండి,
నుండి బయటకు వచ్చి దేవుడి దగ్గరికి మనం వచ్చి సత్క్రియలను మనం వెతకాలే కానీ ఫలాలు లేని కేవలం ఆకులు గల వృక్షంగా, ఎండిపోయే వృక్షంగా, శపింపబడే వృక్షంగా మనం మారిపోకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భం కరెక్ట్గా మీరు చూడండి, మార్కు సువార్తలో యేసుక్రీస్తు వారు ఆ యొక్క అంజూరపు చెట్టుని శపించడానికి, శిష్యులు అడగడానికి మధ్యలో ఉంటుంది. కరెక్ట్గా మధ్యలో ఎందుకు రాయించాడు దేవుడు? ఎందుకంటే ఇవన్నీ కూడా చర్చి దగ్గర జరుగుతాయి, మనం దేవుడి దగ్గరికి వచ్చే దగ్గర జరుగుతాయి, ఆ ప్లేస్లోనే జరుగుతాయి. ఆ ప్లేస్లో దేవుడి దగ్గరికి మనం ఎందుకు వస్తున్నాము అనేది ఇంపార్టెంట్. దేవుడు చూస్తాడు, దేవుడు మన దగ్గరికి వస్తాడు కదా. వచ్చినప్పుడు ఆయన ఆకలితో ఉన్నాడు. ఏంటి ఆకలి? ఇక్కడ భూమి మీద ఏమో ఆయన ఆకలి అంజూరపు ఆకలి అనుకుంటారేమో, ఆయన ఆకలితో ఉన్నాడు అంజూరపు పళ్ళు కోసం అనుకుంటారేమో. ఆయన ఆకలి ఏంటంటే సత్క్రియలు దొరుకుతాయా వీడి దగ్గర అనే ఆకలితో మనల్ని చూస్తాడు. మనలో సత్క్రియలు కనబడ్డాయి అనుకో ఆనందంతో ఉంటాడు, మనలో సత్క్రియలు కనబడలేదు అనుకో శపిస్తాడు మనల్ని. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. చర్చ అవ్వచ్చు, ప్రార్థనా మందిరం అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, మన ఇంట్లో మనం ప్రార్థన చేసుకుంటానే ఉండొచ్చు. దేవుడు మనలో ఏం చూస్తాడు అంటే సత్క్రియలు కనబడుతున్నాయా, సత్క్రియలు అనే ఫలాలు కనబడుతున్నాయా అని చూస్తూ ఉంటాడు. ఫలాలు చూస్తాం కదా మనం, ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, సాత్వికం, ఆశ నిగ్రహం, ఏవైతే ఆత్మ ఫలాలు ఉన్నాయో అవి మనలో కనబడుతున్నాయా లేదా, సత్క్రియలు కనబడుతున్నాయా లేదా అని దేవుడు చూస్తూ ఉంటాడు. మనలో కనబడ్డాయి అనుకో దేవుడు దాన్ని రైతే ఆ పంటను కోసిన తర్వాత చాలా జాగ్రత్తగా దాస్తాడు. అలా దేవుడు అలా మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. రైతు కోసేటప్పుడు ఏవైతే పాడైపోయినాయి కలుపు మొక్కలు ఉంటాయో వాటన్నిటిని తీసి పక్కన పడేస్తాడో దేవుడు అలాగా మనలో ఆ సత్క్రియలు అనే ఫలాలు కనబడిపోతే తీసి నరకంలో పడేస్తాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ శిష్యులు అడుగుతున్నారు, ఇందాడు మత్తయి సువార్తలో మనం చదువుకున్నదే. శిష్యులు మళ్ళీ అడుగుతున్నారు ఏమని? ఇదిగో వెంటనే ఎండిపోయిందని చూసి 21వ వచనం, బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినది అని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లా నేను దేవుని యందు విశ్వాసము ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగును అని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసేటప్పుడు మనం ఏవైతే దేవుడిని అడుగుతున్నామో అవి మనకి దేవుడు ఇచ్చాడు. ఖచ్చితంగా మనం మంచి కోసం అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అవి ఇచ్చాడు. మనకి ఏవి మంచిదో అవే దేవుడు ఇస్తున్నాడు. ఒకవేళ దేవుడు మనకి ఏదైనా ఇవ్వకుండా దానికి ఒకసేపు ఆపాడు అంటే మనం పాపంలో పడిపోతామేమో అని దేవుడు వాటిని దూరంగా ఉంచాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. చాలా సందర్భాల్లో మనకు తెలియదండి, దేవుడు మనల్ని అనేకమైన పాపాల నుండి దూరంగా ఉంచాలని ప్రయత్నం చేస్తాడు. మనమేమో ఇదెందుకు చేయలేదు, అదెందుకు చేయలేదు అని దేవుడిని అనుమానిస్తూ ఉంటాం. మీరు అనుమానించొద్దు. మీకు ఏది అవసరమో అది దేవుడికి తెలుసు. మీరు ప్రార్థన చేసినప్పుడు అది ఆయన ఇచ్చేశాడని మీరు నమ్మండి. మీ యొక్క అల్టిమేట్ గోల్ సత్క్రియలు పొందుకోవడం అయితే దేవుడు ఇచ్చేస్తాడు, ఇచ్చే ఉంటాడు. ఇచ్చాడు అన్న నమ్మకంతో మీరు ప్రార్థించండి. అంటే మీరు ఏదైనా ప్రార్థించండి, కానీ అది మిమ్మల్ని పరలోకానికి నడిపించేలా ఉందా లేదా అనేది మాత్రం చెక్ చేసుకోండి. ఫలాలు లేని వృక్షం వల్లే మనం ఉండకూడదు, శపింపబడే వృక్షంలా మనం ఉండకూడదు. యేసుక్రీస్తు వారి అంజూరపు చెట్టుని ఎందుకు శపించారో మీ అందరూ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికన్నా ఇందులో ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఈ చిన్న కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి. మనందరం కూడా ఏదో చెవులతో విన్నాం అన్నట్టుగా కాకుండా మన హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారంగా బ్రతకాలి అని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ తండ్రి, ఈరోజు మేము ఈ కొద్ది మాటలు ఆలోచించడానికి, మా విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి కృతజ్ఞతలు తండ్రి. మరి ఏదో విన్నాము అంటే విన్నామన్నట్టుగా కాకుండా మేము వాటి ప్రకారంగా బ్రతకడానికి మాకు సహాయం దయచేయండి. లోకములో ఉన్నాము, పాపలోకంలో ఉన్నాం తండ్రి. మీ సహాయం లేకుండా మా అంతట మేమే ఏదీ చేయలేం తండ్రి. మాకు సహాయం దయచేయండి. పాపం నుండి, అపవాది ఆటంకాల నుండి మమ్మల్ని దూరం చేయండి. మీకు దగ్గరగా మేము ఉండడానికి మా హృదయంలో సమయానుకూలమైన ఆలోచనలు దయచేయండి. మా ఎడల, మా కుటుంబం ఎడల మీరు కృప చూపించి మీ తోడు మాకు ఇవ్వాలి. మా కుటుంబాన్ని ఆశీర్వదించాలి. పరలోక సంబంధంగా ఆశీర్వదించాలి, భూలోక సంబంధంగా కాదు కానీ తండ్రి, పరలోక సంబంధంగా మీ దీవెనలు మాపై ఉంచమని, మేము సత్క్రియలు చేయుటకు మాకు ఎటువంటి పరిస్థితులు అవసరమో అటువంటి పరిస్థితులు మా దగ్గరికి తీసుకురమ్మని, ఏవేవైతే మేము విశ్వాసంలో బలపడడానికి అడ్డుగా ఉన్నాయో మా ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలను మీరు దూరం చేసి ఆ సమస్యల నుండి మమ్మల్ని తప్పించి విశ్వాసంలో మేము బలపడడానికి మాకు కృపద ఇచ్చేయమని కోరుకుంటూ, మా ప్రభువు, మీ ప్రియకుమారుడు, మా కొరకై శిలువలో రక్తం కార్చిన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మరలా ఇంకొక మెసేజ్తో మనందరం కూడా కలుద్దాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి.
ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్.